హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో చికెన్తో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. చికెన్ కట్లైట్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట. కిచెన్లో ఉండే వాటితోనే సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ చికెన్ కట్లెట్ కోసం 1/2 కిలో వరకు బోన్లెస్ చికెన్ని అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మిక్సర్ జార్లోకి అయితే వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని అయితే ఉంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 స్పూన్ వరకు జీరాను వేసి 1/2 నిమిషం వరకు బాగా వేగనివ్వండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలను వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కలకు బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల వరకు బాగా వేపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడనంత ఉప్పును వేసి ఈ మసాలాలను హై ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు వేపుకుందాం. 2 నిమిషాల వరకు మసాలాలు అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ను అయితే వేసి మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక చికెన్ని ఒక 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి అసలు యాడ్ చేయకుండా ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ అనేది బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ను అయితే ఆపేసి ఈ చికెన్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చికెన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి బైండింగ్ కోసం 3 ఉడికించుకున్న బంగాళాదుంపలను ఇలా మ్యాష్ చేసి తీసుకొని చికెన్లోకి అయితే వేసుకొని ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడనంత ఉప్పును కూడా వేసి మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మిశ్రమాన్ని అయితే తీసుకొని మనం కట్లెట్ కావాల్సిన సైజును బట్టి ఇలా బాల్ లాగా చుట్టండి. ఇలా చుట్టిన తర్వాత చేతి మధ్యలోకి అయితే ఉంచి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశాక అంచులు ఎక్కడ క్రాక్ అనేవి లేకుండా అడ్జస్ట్ చేయాలి. మనకు అంచుల్లో క్రాక్ అనేది ఉన్నట్లయితే మనం డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసినప్పుడు అవి సపరేట్ అయిపోతాయి. అందుకని అంచులను బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన చికెన్ మిశ్రమాన్ని కూడా ఇలా కట్లెట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 గుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. ఇలా గుడ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చిటికెడంతా మిరియాల పొడి, అలాగే చిటికెడంతా ఉప్పును తీసుకొని ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేయండి. ఇప్పుడు మనం ఒక 200 గ్రాముల వరకు సేమియా, ఇలా సన్నగా ఉండే సేమియాను అయితే తీసుకొని వీలైనంత మెత్తగా క్రష్ చేసుకోవాలి. మీ దగ్గర సేమియా అనేది లేనట్లయితే మీరు బ్రెడ్ను కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే ఉంచండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లు అయితే తీసుకొని ఇలా ఎగ్లోకి అయితే డిప్ చేసి ఇలా పరుచుకున్న సేమియాలోకి అయితే వేసి ఇలా ఈవెన్గా కోట్ చేయండి. ఈ కట్లెట్స్ని మనం ఇన్స్టెంట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదా మనం సాయంత్రం పూట ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే మిగతా కట్లెట్లను కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి నుంచి సరిపడానంత ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అయితే ఉంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లు ఆయిల్లోకి ఎంత సరిపోతాయో అంత అయితే వేయండి. అలా వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు కదిలించకండి. 1 నిమిషం తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఈ కట్లెట్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ కూడా టైం తీసుకోదండి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కాబట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక, అంటే ఇలా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత తీసుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎలాగో రంజాన్ మంత్ కాబట్టి ఇఫ్తార్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.